హలో అండి. ఇది బుధవారం రోజున సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ చేశాను అనమాట. అదే ఇది ఆల్మోస్ట్ 7:30కి అలా వచ్చాను. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళాక చాలా రోజులైందని చెప్పాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేశాను. 7:45కి వెళ్ళాను, 8:30కి అలాగ వచ్చేసాను అనమాట. ఇంకా కిందకు వచ్చిన తర్వాత జుట్టుకి నూనె పెట్టుకోక చాలా రోజులైందని చెప్పి జుట్టుకి నూనె రాసుకుంటున్నాను. చాలా తెల్లింటికలు వచ్చేసినాయి. హెన్నా పెట్టుకుందామా అని అనుకుంటాను, కానీ మళ్ళీ వద్దులే ఎందుకు, లోపల ఉన్నాయి బాగా తెల్లింటికలు, బయట కనిపించట్లేదు. ఇంకా అలా వదిలేసాను అనమాట. చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది జుట్టు. ఇక్కడ హెన్నా పెట్టించుకుందాము అని అంటే 250 రూపీస్ ఓన్లీ అప్లై చేయడానికంట. నాకు కూడా అది తెలీదు. తర్వాత అడిగాను, మనమే మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళాలి, కలిపి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు జస్ట్ అప్లై చేస్తారు అంతేనంట. ఇంకా ఎందుకులే 250 రూపాయలు వేస్ట్ అని చెప్పి ఇంకా కాలర్ కూడా వేయించుకుంటలేదు, హెన్నా పెట్టించుకొని నేను ఆల్రెడీ నూనె ఒకటి తయారు చేశానని చెప్పి ప్రీవియస్ వీడియోలో ఒకటి పెట్టానండి. ఆ నూనె అప్లై చేస్తాను. నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా, మన స్కాల్ప్లో నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ రిలీజ్ అవుతుందంట. ఆ ఆయిల్తో పాటు మనం ఈ ఆయిల్ కూడా అప్లై చేస్తే స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఈ పర్టికులర్ హెయిర్ స్పెషలిస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో అది నాకు తెలీదు. సో ఇంక అందుకని చెప్పి అప్పటి నుంచి నేను స్కాల్ప్కి అప్లై చేసుకోవడం మానేశాను నూనె. ఓన్లీ పైన నెత్తి మీద రాసుకుని దాని తర్వాత చివరి వరకు రాసుకుంటాను అనమాట. ఇంకో జుట్టుకి ఇంకా పైకి పెట్టేశాను. ఇంక ఈరోజు మనదంతా ఇదే గెటప్. దోమలు కనిపించినాయి ఈ మధ్యలో, అందుకని చెప్పి ఆల్ అవుట్ ఆన్ చేశాను. ఇది ఫ్యాన్ తిరుగుతుంది కదా, అలాగ పెట్టుకుంటే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మాది ఓపెన్ కిచెన్ కదా, తలుపులన్నీ తీసే ఉంటాయి కాబట్టి బయటికి కూడా వస్తుంది అని నా ఫీలింగ్. బట్టలు వేసానని అన్నాను కదా, బట్టలు ఫస్ట్ స్నానం చేయడానికి వెళ్ళే ముందర స్పిన్లో పెట్టేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, స్పిన్లో పెడితే సగానికి సగం మ్యాక్సిమం ఆరిపోతాయి కదా, ఇంకా మిగిలిన ఈ తీగ మీద ఆరేసేయచ్చులే అని చెప్పి స్పిన్లో పెట్టాను అనమాట. బేసిక్గా నేను ఇది సెకండ్ టైము స్పిన్ చేయడము. నాకు కూడా అంత ఐడియా లేదు. మొన్న వాషింగ్ మిషన్ స్టాండ్ మార్పించానని చెప్పాను కదా, అప్పుడు అడిగాను. ఇంకా స్నానం చేసేసి వచ్చి బట్టలు ఆరేసాను. సకానికి ఆరిపోయినట్టు అనిపించింది నాకైతే స్పిన్ చేస్తే. వర్షాకాలం అంతా ఇలాగ వేసుకోవడం నయమని అనిపించింది. ఎండాకాలంలో వేసుకోవచ్చు కానీ ఎండలు బాగానే కాస్తాయి కదా. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఇదివరకు వర్షాకాలాల్లో, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. నాకైతే మా తీగలంటే చాలా ఇష్టము. ఇలా అన్ఈవెన్గా పెట్టించాను అనమాట, లేయర్స్ వైజ్. సో బట్టలు ఆరేసేసిన తర్వాత గిన్నెలు సర్దాను, బాక్సులన్నీ డబ్బాలో వేసాను, బయట కడిగాల్సినవి ఉంటే అందులో వేసాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత పువ్వులు తీసుకొని వచ్చాను. ఈరోజు లిల్లీ పువ్వులు తెచ్చాను. నేను ఒక వీడియోలో చూశానండి, ఆవిడ లిల్లీ పువ్వులు వేస్తుంది, ఎంత బాగున్నాయో లిల్లీ పువ్వులు నుంచోవు కదా అని అనుకున్నాను, కానీ ఆవిడేసింది కూడా పడుకోబెట్టేసే. ఇంకా అందుకని నేను కూడా ఇలా పడుకోబెట్టేసి ఇందులో అయితే లిల్లీ పువ్వులు వేసాను అనమాట. గులాబీలు అయితే ఎన్ని ఇచ్చారోనండి 10 రూపాయలకి. మొత్తం ఇంట్లో మిగతా 3 ఊర్లీలు గులాబీ పువ్వులే నింపేశాను. బాగా అనిపించింది. లిల్లీ పువ్వులు, గులాబీ పువ్వులు ఈ రెండు 20 రూపాయలకి వచ్చేసినాయి. చామంతి పూలు కూడా తెచ్చాను, కానీ చామంతి పూలు వేయలేదు ఈసారి. ఇదిగో ఇందులో కూడా మొత్తం గులాబీలతోనే నింపేశాను. మధ్యలో ఒక్కటే చామంతి పెట్టాను. పింక్ కలర్ గులాబీ పూలు మన వర్షాలు పడ్డాయి కదా, బాగా పూసినట్టున్నాయి. ఇంకా అందుకని చెప్పి పువ్వులు, ఈ గులాబీలు ఎస్పెషల్లీ కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి. మనం ఏ వీక్కి ఆ వీక్ తెచ్చుకోవడం నయం కదా, ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి అంత గమ్మును కూడా పాడవ్వవు. ఇంకా అందుకని చెప్పి నేను 10 రూపాయలు తెచ్చాను అంతే అనమాట. నేను ఎప్పుడు తెచ్చే షాపే అది, ఇంటికాడ ఉంటుంది ఒక కొట్టు. ఇంకో మనకి టోటాయిస్ కూడా ఉంటుంది కదా, ఇందులో కూడా గులాబీలే నింపాను అనమాట. చెప్పాను కదా, ఆ పెద్ద ఇత్తడి పళ్ళెంలో తప్ప మిగతావన్నీ గులాబీలతో నింపేశాను ఉర్లీలు. ఇందులో అయితే పై వరకు పెట్టేశాను. చాలా బాగా అనిపించింది నాకే. నేను ఇంట్లో గోద్రేజ్ వాళ్ళది గోద్రేజ్ ఎయిర్ అని చెప్పి ఒక స్మెల్ వచ్చేది ఉంటాయి కదా, కారులో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు అని ఇలా చూపిస్తారు యాడ్స్లో.
అలాంటివి తెప్పించాను మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి. అది పెట్టాను అనమాట. తలుపులు వేసుకుని వెళ్ళిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో నెక్స్ట్ టైం చూపిస్తాను. అది ఈసారి నేను ఏమనుకున్నానంటే ఇలా పువ్వులు పెట్టేటప్పుడు ఆ స్మెల్, అది కూడా రోజ్ స్మెల్లే అనమాట. ఇవి కూడా రోసెస్ లిల్లీస్ వేసాను కదా, తెల్లారులు వేసేసరికి వాసన వస్తుంది అని అనుకున్నాను. కానీ బాల్కనీ తలుపు, బెడ్రూమ్ కిటికీ ఒకటి తీస్తున్నాను కదా, తలుపులేమి మూసలేవు కాబట్టి స్మెల్ అటు ఇటు పోయింది. ఇంకా కొంచెం చల్లగా అయితే మొత్తం తలుపులేమి తీయం కదా, ఇంకప్పుడైతే తెలుస్తుంది ఇలాంటి వాసనలు అని అనిపించింది అనమాట. దివాన్ మీద అయితే చాలా బట్టలు ఉన్నాయి కదా, ఇంకో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎక్కడెక్కడ పెట్టేసాను, ఏం సర్దలేదు, తాళాలు అవి ఇవి అన్నీ టీవీ కట్టేశాను. టైం ఆల్మోస్ట్ 10:20 అయిపోయింది ఈ బట్టలు మడతెట్టేటప్పటికి. ఇంకెక్కడెక్కడ పెట్టేసి బట్టలు మడత పెడతాం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బట్టలు సర్దలేదు ఇవాళ, కొంచెం నాకు కూడా చాలా అంటే చాలా డ్రౌజీగా అలా ఉంది. ఇంకా అందుకని చెప్పి బట్టలు అక్కడే ఉంచేసి పడుకున్నాం అనమాట. టీవీ కట్టేశాను ముందరే. ఆ టీవీ కనుక కట్టలేదనంటే టైం 11 అయినా కానీ నేను అలా టీవీ చూస్తూనే ఉంటాను అనమాట. మళ్ళీ రేపు పొద్దున్నే లెగాలని అనిపించదు. ఇంకా అందుకని చెప్పి టీవీ కట్టేసి బట్టలు మడత పెడతానికి వచ్చాను. ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తుంది ఏం ఉద్యోగాలు ఏంటో, ఏం చేస్తామో, ఇంకెంతకాలం చేస్తామో ఇలా అనిపిస్తుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి కూడా అలా అనిపిస్తుంది కదా. ఇంకా కొన్నిసార్లు తప్పని పరిస్థితి. డబ్బులు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మాకు ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో తప్పదు, ఉద్యోగం చెయ్యాలి. కానీ నాకు ఒక టైం లైన్ ఉంది. నేను ఆ టైం దాటిన తర్వాత జాబ్ చేయకూడదు అని అనుకుంటున్నాను. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కంపల్సరిగా మనం ఆఫీస్కి వెళ్ళాల్సిందే. అందుకని చెప్పి నాకు ఇంకో కొంచెం ఎందుకు ఈ ఉద్యోగాలు అలా అనిపిస్తుంది అనమాట. బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకో ఈ తలుపు ఒక్కటే ఓపెన్ ఉంది, మిగతా అన్నీ క్లోజ్ చేస్తాను. అటు బాల్కనీ క్లోజ్ చేస్తాను, ఈ తలుపు కూడా క్లోజ్ చేసేసి ఇంకెళ్ళి పడుకోవడమే అనమాట. కానీ పడుకునే ముందర ఈరోజు గుర్తు పెట్టుకొని పప్పులు నానబెట్టాను. బ్రేక్ఫాస్ట్ చెయ్యట్లేదు అసలు, చాలా రోజులైంది నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యక. ఇంకా అందుకని చెప్పి రాజ్మా అవి నానబెట్టాను అనమాట, రేపు పొద్దున్నటికి టిఫిన్ చేద్దామని చెప్పి. రాజ్మా అలాగే పెసరపప్పు నానబెట్టాను, పెసరట్టు వేద్దామని. ఈ రాజ్మా నాకు ఏంటో ఈ మధ్యన ఎంత ఉడికించినా, అంటే ఎంత ఉడకదు అని అనుకున్నా చాలా గమ్మున ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతున్నాయి అనమాట. నేను మీకు అది రేపు చూపిస్తాను ఆ వీడియో. ఏంటో తెలీదు, నీళ్ళు కూడా బాగానే పోస్తాను, ఎక్కువ విజిల్స్ రానిస్తున్నానా ఏంటి అని అనిపించింది అనమాట. లేకపోతే నానబెట్టకూడదేమో, ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. బాగా మెత్తగా ఉడికిపోతున్నాయి అవి. కొంచెం రాజ్మా వేసి ఒక 12 స్పూన్స్ అలాగా, ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్తో ఒక 12 స్పూన్స్ పెసరపప్పు వేసాను అనమాట. ఇది సరిపోతుందిలే అని చెప్పి. మళ్ళీ ఎక్కువ కూడా చేసుకొని మళ్ళీ నాకు అదంతా సాయంత్రం కూడా ఇదే తిని అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఎందుకులే అని చెప్పి తక్కువే పోసాను. ఇంకో తొక్కపప్పే ఇది, ఆర్గానిక్. లాస్ట్ టైం ఆర్గానిక్ షాప్ ఒకటి చూపించాను కదా, అక్కడి నుంచి తెచ్చిందనమాట. ఇందులో నీళ్లు పోసేసి ఇంకా వీటి మీద ప్లేట్లు వేసేసి వెళ్ళి పడుకున్నాను. టైం ఆల్మోస్ట్ 10:45 అలా అయింది. ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ పెట్టి ఇంకా పడుకున్నాను అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.